ఏపీలో ఒక ప్రముఖ సర్వే సంస్థ ఐఐటి గ్రూప్తో కలిసి రాష్ట్రంలో ఏపీలో రాజకీయ పరిస్థితి పైన ఎమ్మెల్యేలపైన ఏ స్థాయిలో వ్యతిరేకత సానుకూలత ఉంది అన్న దానిపైన సర్వే నిర్వహించింది. ఈ సర్వే సంస్థ గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 148 స్థానాలు వస్తాయని కూడా చెప్పింది. 151 స్థానాలు వచ్చాయి. అంటే చాలా దగ్గరగానే ఈ సర్వే సంస్థ తన రిపోర్ట్ అప్పట్లో ఇచ్చింది. ఆ సంస్థ ఒక ఐఐటి గ్రూప్తో కలిసి సర్వే నిర్వహించింది. ఈ సర్వేకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ను కొందరు రాజకీయ నాయకులతో ఈ సంస్థ ప్రతినిధులు షేర్ చేసుకున్నారు. ఆ వివరాలు చూస్తే మొత్తం 71 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన విపరీత స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంది అని ఈ సర్వే చెప్తోంది. వీళ్ళ మీద 30% కంటే తక్కువగా ప్రజల్లో సంతృప్తి ఉంది అని చెప్తోంది ఈ సర్వే. అంటే చాలా తీవ్రమైన ప్రజా వ్యతిరేకత. అంటే 10 నెలలు గడిచేసరికే 71 మంది ఎమ్మెల్యేల పైన 30% కూడా సంతృప్తి ప్రజల్లో లేదు. అంటే ఇది చాలా తీవ్రమైన అంశం. విపరీత స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంది అన్నది కూడా అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా వేగంగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలి అని కూడా ఈ సర్వే చెప్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యేలపైన ఈ స్థాయిలో వ్యతిరేకత ఉండడానికి 5 కారణాలను కూడా చెప్పింది. 1, ల్యాండ్ రియల్ ఎస్టేట్ మాఫియా పేటరేగడం, లిక్కర్ మాఫియా, ఎమ్మెల్యేలు డైరెక్ట్గా వీటిలోనూ ఇన్వాల్వ్ అవ్వడం, ఎమ్మెల్యేలు సెటిల్మెంట్లకు దిగడం, లంచాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, దీనివల్ల ఈ స్థాయిలో ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉందని చెప్తుంది. మైనింగ్ మాఫియా, డబ్బులు కాంట్రాక్ట్ల నుండి డబ్బులు తీసుకోవడం, స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళ చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళ దగ్గర నుండి కూడా డబ్బులు తీసుకోవడం, ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగుల నుండి కూడా లంచాలు తీసుకుంటున్నారని కూడా ఈ సంస్థ చెప్తోంది. ఎమ్మెల్యేస్ ఈవెన్ పార్టీ క్యాడర్తో కూడా చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో లేకపోవడం కూడా ఈ వ్యతిరేకతకు కారణం. అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని కూడా పట్టించుకోవడం లేదు. అది కూడా అసంతృప్తికి ఒక విధంగా కారణం అవుతోంది అని కూడా ఈ సంస్థ చెప్తోంది. ఈ సర్వే చెప్తోంది. ఐఐటి గ్రూప్తో కలిసి ఒక ప్రముఖ సర్వే సంస్థ ఏపీకి సంబంధించి చేసింది. జిల్లాల వారీగా ఏ సెగ్మెంట్లో ఎలా ఉంది పరిస్థితి అన్నది రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ 30% కంటే తక్కువ సంతృప్తి ఉండి విపరీత స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో శ్రీకాకుళం అంటే ఉమ్మడి జిల్లాల్లో ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం, ఎడ్చెల్ల, పాలకొండ, పలాస, పాతపట్నం ఈ 5 సెగ్మెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత. అంటే 30% కూడా సంతృప్తి లేదంటే. విజయనగరం జిల్లాకు వచ్చేసి గజపతి నగరం, నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం, కురుపం ఈ సెగ్మెంట్లో వ్యతిరేకత ఉంది. విశాఖపట్నానికి వచ్చేసరికి ఎలమంచలి, పెందుర్తి, విశాఖపట్నం సౌత్, నర్సీపట్నం, అనకాపల్లి విశాఖపట్నంలో ఈ సెగ్మెంట్ల మీద వ్యతిరేకత ఉంది అని చెప్తోంది. ఈస్ట్ గోదావరికి వచ్చేసి తుని, రాజానగరం, పి గన్నవరం, కాకినాడ రూరల్, రంపచోడవరం, రాజోలు, కొత్తపేట, రామచంద్రాపురం ఈ సెగ్మెంట్లు ఈస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి నుండి తాడేపల్లిగూడెం, నరసాపురం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం, చింతలపూడి ఈ సెగ్మెంట్లలో వెస్ట్ గోదావరిలో ఈ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించిన మొత్తం ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు విపరీతమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లాకు వచ్చేసరికి విజయవాడ వెస్ట్, తిరువూరు, కైకలూరు, నూజివీడు, నందిగామ ఈ సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. గుంటూరు జిల్లా నుండి చూస్తే గుంటూరు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా చూస్తే పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరు వెస్టు, తెనాలి, బాపట్ల, గురిజాల ఈ సెగ్మెంట్లలో అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎమ్మెల్యేల మీద 30% కంటే తక్కువ సంతృప్తి రేటు ఉంది. ప్రకాశంలో కందుకూరు, మార్కాపురం, చీరాల, గిద్దలూరు ఈ సెగ్మెంట్లు. ఉమ్మడి నెల్లూరులో కావలి, సర్వేపల్లి, సూళ్ళూరుపేట, ఉదయగిరి ఇప్పటికే అంటే 30% కంటే అంటే ఇంకా అంతకంటే కొద్దిగా వ్యతిరేకత ఉన్న వాళ్ళని తీసుకుంటే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కడపలో కడప సిటీ, రాయచోటి, కోడూరు 30% కంటే తక్కువ సంతృప్తి ఉన్నది. కర్నూలు వచ్చేసి పత్తికొండ, ఆళ్లగడ్డ, పాణ్యం, ఆదోని, కర్నూలు, డోన్, నందికొట్కూరు ఈ సెగ్మెంట్లలో విపరీతమైన వ్యతిరేకత ఉందని సర్వే చెప్తోంది. అనంతపురం జిల్లాకు వచ్చేసరికి అనంతపురం జిల్లాలో చాలా ఎక్కువ సెగ్మెంట్లలోనే వ్యతిరేకత ఉంది. మడకశిర, పెనుగొండ, కదిరి, గుంతకల్, అనంతపురం అర్బన్, సింగనమల, కళ్యాణదుర్గం. చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు,
సతివేడు ఈ సెగ్మెంట్లో మొత్తం 71 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఈ సర్వే చెప్తుంది. అంటే వీళ్ళు 30% కూడా వీళ్ళ మీద 10 నెలలు పూర్తి కాకముందే 30% కూడా సంతృప్తి లేదు ప్రజలు. అంటే అసాధారణ స్థాయిలో ఈ ప్రజా వ్యతిరేకతను ఈ ఎమ్మెల్యేలు ఫేస్ చేస్తున్నారన్నది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా 30% కంటే తక్కువ సంతృప్తి చెప్తున్నారు. అదే ఒక 50% కంటే తక్కువ అన్నప్పుడు ఈ ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది చాలా డేంజర్ బెల్స్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి. అయితే వీళ్ళు చెప్తున్న కారణాలు కూడా వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి. లిక్కర్ మొత్తం వాళ్ళ చేతుల్లోనికి తీసేసుకున్నారు. ఇక ల్యాండ్ మాఫియాలు ఇవన్నీ రోజు పత్రికల్లో కూడా రాస్తూ ఉన్నారు. ఈవెన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు పేటరేగిపోతున్నారు అని కూడా. ఇక లంచాలు కలెక్ట్ చేయడం, చివరకు చికెన్ కొట్ల దగ్గర నుండి కూడా కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారన్న వార్తలు వచ్చాయి. ఇంకా మాఫియా లాగా అంటే 2 ప్రముఖ సిమెంట్ ఫ్యాక్టరీలనే గురజాల నియోజకవర్గంలో దాదాపు 2 నెలల పాటు క్లోజ్ చేయించేశారు. కమిషన్లు ఇవ్వలేదన్న కారణాలతో క్లోజ్ చేసేశారు. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు ప్రభుత్వం జోక్యం చేసుకునేసరికి. అంటే ఆ స్థాయిలో ఎమ్మెల్యేల ఇది కూడా పనితీరు కూడా ఉంది అన్నది కూడా చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. క్యాడర్ని అయితే పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. అంటే ఇది అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీకి ఇది తప్పడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరి చేతుల్లోనే అధికారం, సంపద, ఆదాయాలు అన్నీ ఉండిపోతున్నాయన్న అసంతృప్తి మిగిలిన వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ల నుండి ఇవన్నీ కమిషన్లు అంటే ఇది చాలా జనరల్ ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే ఓవరాల్గా వీటితో పాటు వీళ్ళు చెప్పలేదు కానీ సూపర్ 6 అన్నది కూడా ప్రజల్లో చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపుతోంది. ఇప్పటివరకు ఒక వృద్ధాప్య పింఛన్లను తప్పించి ఇంకే హామీని కూడా నెరవేర్చుకోలేదు. యువతకు సంబంధించి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. తొలి సంతకమే డిఎస్సి మీద అని అప్పుడు చాలా హడావిడి చేశారు. కానీ సంతకం అయితే చేశారు, కానీ ఇప్పటికీ కూడా నోటిఫికేషన్ కూడా రావడం లేదు. ఈరోజు కూడా కర్నూలులో పెద్ద ఎత్తున డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేసే పరిస్థితి ఉంది. అమ్మఒడి ఏది కూడా, ఏ పథకం కూడా, ఒక్క వృద్ధాప్య పింఛన్లు తప్పించి ఏది కూడా అమలు కాలేదు. సో ఇలాంటి నేపథ్యంలో దానికి తోడు ఎమ్మెల్యేలు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తీరు చూసిన తర్వాత ఎలా ఉన్నా కూడా ఒకరోజు ఓటమి తప్పదేమన్న ఉద్దేశంతో చాలామంది ఎమ్మెల్యేలు ఈ 5 ఏళ్లలో విపరీతంగా సంపాదించుకోవడానికి, ఇల్లు చక్కదిద్దుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దానివల్ల కూడా ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతోంది అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. సో ఈ కారణాలన్నీ కలిసి చూస్తూ ఉంటే ఎమ్మెల్యేల మీద ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంది అని ఈ ఐఐటి గ్రూప్తో కలిసి ఒక ప్రముఖ సర్వే సంస్థ చేసింది. ఈ రిపోర్టును కాన్ఫిడెన్షియల్గా కొందరు వైసీపీ నాయకులతో కూడా షేర్ చేశారు వాళ్ళు. అదే ఈ రిపోర్టు. సో మొత్తానికైతే ఇంకా చాలా టైం ఉంది, 4 ఏళ్ళ టైం ఉంది. ఈ టైంలోనే ఇంత వ్యతిరేకత రావడం సాధారణంగా 2 ఏళ్ళు 3 ఏళ్ళ దాటిన తర్వాత ఇలాంటి వ్యతిరేకతలు కనిపిస్తూ ఉంటాయి. కానీ 10 నెలలకి ఈ వ్యతిరేకత ఉంది అంటే తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పెద్ద డేంజర్ బిల్. అట్ ది సేమ్ టైం ఒక మంచి అవకాశం ఆ పార్టీ నాయకత్వానికి, ప్రభుత్వానికి. కంట్రోల్ చేసుకోవాలి, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి, అందరినీ సెటరైట్ చేసుకోవాలనుకుంటే ఇంకా టైం ఉంది 4 ఏళ్ళు. అలా అయినా చేసుకోవచ్చు. లేదు ఇలాగే ఉంటే ఇంకా ఎలక్షన్ నాటికి ఇది ఒక ఉప్పెనలా విరుచుకుపడే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని తెలుగుదేశం పార్టీ రెక్టిఫై చేసుకుంటుందా లేదా అన్నది అయితే చూడాలి. వీళ్ళు ఇంకో విషయం, పూర్తిగా ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఎవరి మీద ఎంత పర్సెంటేజ్ వ్యతిరేకత ఉంది అన్నది కూడా త్వరలోనే రిపోర్ట్ కూడా, ఆ రిపోర్ట్ను కూడా రిలీజ్ చేస్తామని వీళ్ళు చెప్తూ ఉన్నారు మరి.